ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న, ఆ పెన్ కెమెరా కనుక బయటపడిందంటే మనం పెద్దనాన్నను పొడిచిన దగ్గర నుండి తాతయ్య చనిపోయిన వరకు ప్రతి దాంట్లో మన కుట్ర మొత్తం బయటపడుతుంది. ఎలా అయినా దాన్ని మాత్రం త్రిపుర కంట పడనీయకూడదు. నువ్వు బానే చెప్తున్నావురా. చెయ్యాల్సిందంతా చేసేసి తిరిగి తిరిగి పెన్ కెమెరా వదిలేసింది ఈ మొహతల్లి. అదేంటత్తయ్య, నేనేం చేశాను? నువ్వేం చేశావా? నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకున్నావే? పెన్ కెమెరాలో మీ తాతయ్య చావుకి సంబంధించిన వీడియో ఉంది. ఆ పెన్ కెమెరా నీకిచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకో అని నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. పోనీ ఆ పెన్ కెమెరా నా కొడుకిచ్చావా? పెన్న బలగాడి చేతిలో ఉంది. అబ్బబ్బా, అయిందేదో అయిపోయింది లేవే. దాని గురించి గతాన్ని తవ్వుకుంటే సమస్య తీరుతుందా? నేను తెలివిగా వాడి దగ్గర పెన్ ఎలా తెస్తాను? మీరిక్కడే ఉండండి, నేను కూడా వెళ్తాను. బాలా, నీ పెన్ను చాలా బాగుంది. అవును బాబాయ్, ఈ పెన్ ఎంత బాగుందో. దీంతో రాస్తే రైటింగ్ కూడా సూపర్గా వస్తుంది. ఇది నా సుందరి బ్యాగ్లో దొరికింది. అవును నానా, కొన్ని గొప్ప పెన్నులు అలా అనుకోకుండా దొరుకుతాయి. నీ పెన్ను నాకు ఇస్తావా? నేను డైరీ రాసుకోవాలి నాన్న. నాకు రోజు డైరీ రాసుకునే అలవాటు ఉంది కదా. హే, నీ పెన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చావనుకో, నీకు బోలెడు టపాసులు, దీపావళికి కొత్త బట్టలు తీసుకొస్తాను. బాబాయ్, ఈ పెన్నుతో నీకేదో పని ఉంది కదా. నిజం చెప్పు బాబాయ్, ఇది మామూలు పెన్ కాదు కదా? ఏంటే వీడికంతా తెలిసిపోయిందా? వీడు అమాయకుడు అనుకోవటం మన పొరపాటే. అది కాదు నాన్న, నాకు మొత్తం తెలుసు. నేను ఇంటెలిజెంట్ కదా. అవును. ఇందాక నువ్వేమన్నావు? ఇది చాలా గొప్ప పెన్ను అన్నావు కదా. అన్నా. మరి నీకెందుకు ఇవ్వమంటున్నావు? ఇది నా దగ్గరే ఉంటుంది. అది కాదు నాన్న, ప్లీజ్ నాన్న. సరే, మా బాబాయ్ కదా, నీకు ఇస్తా. కానీ నువ్వు ఆగకుండా 100 గుంజలు తీయాలి. 100 గుంజిళ్ళ? కొంచెం తగ్గించొచ్చు కదా? లేదు, 100 గుంజలు తీస్తేనే ఇస్తా. తీయవయ్యా, తీ. సరే, తీస్తా. తీ. ఇంకా కూర్చో. ఇంకా రాదురా. సచ్చారా బాబు. ఒక్కటే. డెబ్బై 72. అమ్మా, బాబాయ్ ఫెయిల్ అయ్యాడు. ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అంటే ఈ పెన్ను నాదే. అయ్యో నానా బాలా, నువ్వు ఏ ఎగ్జామ్ అయినా పెట్టు, ఇదిగో మీ పిన్ని పాస్ అవుతుంది. ఆ పెన్ను మాత్రం ఇవ్వు బాలా. ఎందుకు పిన్ని? నీకు కూడా డైరీ రాసే అలవాటు ఉందా? చిచి కాదు బాలా, మీ బాబాయ్ డైరీ రాసుకుంటాడు కదా, పాపం ఆ పెన్ను కావాలంటున్నాడు. ఇచ్చే బాలా. సరే పిన్ని, నీకు ఇస్తా.
అయితే నువ్వు 5 నిమిషాలు గోడ కుర్చీ వేయాలి. గోడ కుర్చీ వేసావనుకో ఈ పెన్ను నీకు ఇస్తా, లేదంటే నాదే. గోడ కుర్చీయా? అమ్మా సరే వేస్తా. జాగ్రత్తనే. సరే సరే. వినయ్ ఆ, త్వరగా. అబ్బా అమ్మా ఇలా చేతులు స్ట్రైట్ గా. ఇంకానా? అయ్యో ఇంకా ఇంకా 1 minute కి 60 seconds కదా. అయితే 5 నిమిషాల కంటే నేను ఎంతసేపు కౌంట్ చేయాలి? 1 2 నేను కౌంట్ చేస్తాను. నువ్వు చెయ్యి. అమ్మా అమ్మో 1 2 3 4 5 6 4 5 6 7 8 9. అమ్మో మమ్మీ. పిన్ని ఇంకా. అమ్మా డాడీ. అబ్బా అబ్బా 9 10. వల్ల కావట్లేదురా బాబోయ్. అమ్మా అబ్బో అమ్మా సత్యాన్రా దేవుడు. అమ్మా అమ్మా ఈ అమ్మ కొడుకు మాడా. పిన్ని కూడా ఫెయిల్ అయింది. అబ్బా బాబాయ్ పిన్ని ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఈ పెన్ నాదే. అమ్మా వీని 2 పీకి పెన్ను లాక్కుంటా. ఆగు, ఏం చేస్తున్నావు? అడు చూడు, బామ్మగారు వస్తున్నారు. ఇప్పుడు జరిగింది చాలు, పద. నానా బాలా, ఏం పరీక్షలు రా ఇవి? చిన్నప్పుడు స్కూల్లో కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఏంట్రా ఏమైంది? ఏమి లేదమ్మా, బాగా అలసటగా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాం. పదవే, వెళ్దాం. అంతే అత్తయ్య. మెల్లగా. అమ్మా పోతవే. నమస్కారం అమ్మా. ఏంటో వీడి పెళ్ళాం అర్థమే కారు. కన్నయ్య, హోంవర్క్ చేసుకుంటున్నావా? మా నాయనే. దోషిగా శిక్ష పడుతుందంటే నిర్దోషిగా బయటకొచ్చానని ఆనందపడుతున్నావా? త్రిపుర, నీ స్థానం ఎప్పటికైనా నాదే.